కార్తీక మాసముని మహిమ. పార్వతీదేవి ఒకసారి భగవంతుడైన మహాదేవుని సాన్నిధ్యంలో ఇలా ప్రశ్నించింది. ప్రభో, ఏ మాసము అత్యంత పుణ్యప్రదమో చెప్పుము. దానిలో ఏ విధమైన ఉపవాసాలు, దీపారాధన, దానధర్మాలు చేయవలెనో వివరించుము. అప్పుడు మహాదేవుడు మృదువుగా చిరునవ్వుతో పార్వతీదేవిని ఉద్దేశించి ఇలా అన్నారు. దేవి, చతుర్మాసములలో చివరిదైన కార్తీక మాసము సర్వలోకాలకు పావనము. ఈ మాసములో భక్తితో చేసిన ఏ చిన్న సత్కార్యమైనా అనేక గుణాలుగా ఫలిస్తుంది. ఈ మాసములో దీపారాధన చేయడం, ఉపవాసం చేయడం, గోపద్మన్యాయంగా అర్ధస్నానం చేసినా అది గంగాస్నాన ఫలాన్ని ఇస్తుంది. శివుడు మరలా అన్నాడు. కార్తీక మాసములో ప్రతి రాత్రి దీపములు వెలిగించేవాడు మమ లోకమునే చేరును. అగ్ని స్వరూపుడైన నేనే ఆ దీపంలో వసిస్తున్నాను. దీపప్రభతో అంధకారము తొలగినట్లు పాపములు కూడా నశిస్తాయి. దీపమును వెలిగించేవాడు పాపరహితుడవుతాడు. యమధర్మరాజుడు అతనిని దగ్గరికి రానీయడు. పార్వతీదేవి ఆశ్చర్యంతో అడిగింది. ప్రభో, ఒకవేళ ఏ మనుష్యుడు జీవితంలో ఎన్నో పాపాలు చేసినా ఒక్క కార్తీక మాసముని వ్రతము ఆ పాపములను తుడిచేస్తుందా? శివుడు చిరునవ్వుతో అన్నాడు. దేవి, అగ్ని స్వల్పమైన దారపు కట్టను దహించునట్లే కార్తీక మాసపు దీపము పాపరాశులను నాశనం చేస్తుంది. ఎవడు భక్తితో ఓం నమః శివాయ అని కార్తీక మాసములో జపిస్తాడో వేదపఠన ఫలం పొందుతాడు. తరువాత శివుడు వివరించాడు. ప్రతి ఉదయం స్నానానంతరం పంచాక్షరీ జపము చేయాలి. సాయంకాలం ఆలయంలో లేదా ఇంట్లో శివలింగానికి ఎదుట దీపము వెలిగించాలి. బలపరిమితిలో దానము చేయాలి. పత్రపుష్పములతో అభిషేకము చేయాలి. ఈ మాసమంతా సత్సంగం, శివకథ, హరినామస్మరణ తప్ప మరేమీ కోరవద్దు. పార్వతీదేవి నమస్కరించి ఈ మాసముని మహిమ తెలుసుకుని ఆనందంతో ఇలా పలికింది. ప్రభో, ఈ వ్రతము వల్ల ప్రజలు శాశ్వత శాంతి, జ్ఞానము, మోక్షము పొందుతారు. నేను సర్వలోకానికి ఈ సత్యాన్ని ప్రచారం చేస్తాను. అప్పుడు ఆకాశమునుంచి దేవగంధర్వులు, సిద్ధులు, సప్తర్షులు పూలవర్షము చేశారు. కార్తీకమాస మహిమాన్వితుడైన శివుడు జయము పొందుగాక అని స్తుతించారు. ఫలశ్రుతి. ఈ కథను కార్తీక మాసపు తొలి రోజున వినినవారికి అనేక జన్మల పాపాలు నశిస్తాయి. వారి గృహంలో దీపప్రభలాగే జ్ఞానప్రభ వెలుగుతుంది.